నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దామా? రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే. రాననుకున్నారా, రాలేననుకున్నారా? కొన్ని సార్లు రావడం లేట్ వచ్చేమో అని రావడం మాత్రం పక్కా. ఏంటి అందం, నాకు దేవుడు ఎంత అందం ఎందుకు ఇచ్చాడో నాకు ఒక్కోసారి నాకే జలసేస్తా ఉంటది నా అందాన్ని చూస్తుంటే. మొన్న అలాగా ఎయిర్పోర్ట్ కి వెళ్తే మహేష్ బాబు గారి పాప సితారా పాప వచ్చి నా దగ్గరికి ఏంటి మీరు అచ్చమ్మ డాడీలా ఉన్నారు అని చెప్పనన్నది. ఒక 1 వీక్ బ్యాక్ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి ఒకటే తిట్లు నన్ను. ఏంట్రా నేనేం చేశాను అంటే, ఎందుకురా నువ్వు సూర్యుడికి అడ్డంగా వెళ్ళావు, నీ వాళ్ళు సూర్యుని చూడలేకపోయావు. నేను సూర్యుడికి అడ్డంగా వెళ్ళడం ఏంట్రా అంటే, సూర్యుడికి అడ్డంగా చంద్రుడే కదా వెళ్ళేది, వాళ్ళ గ్రహణం అంట, నువ్వు అడ్డున్నావు అంట అని చెప్పినాను. మిమ్మల్ని చంద్రుడు అన్నారా? చంద్రుడు అన్న. వద్దు నాన్న, మీరు సూర్యుడిగానే ఉండండి. చంద్రుడు అయితే 15 రోజులే ఉంటది, 15 రోజులు ఉండదు. వద్దు. సూర్యుడైనా రాత్రి వెళ్ళిపోతాడమ్మా. మీ అబ్బాయి రాత్రి వెళ్ళిపోతే బాధలేదా మీకు? సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోడు, అక్కడే ఉంటాడు. వెలుగులు తీసుకుని చంద్రుడు ప్రకాశిస్తాడు. ఆ మాత్రం తెలీదు సైన్స్ మీకు? మాకు తెలియదు. మీరు సైంటిస్టులని మాకు ఇప్పుడే తెలిసింది. మాకు పోనీ ఇదంతా ఎగ్జాజరేషన్ అనుకోండి. RRR సినిమా రిలీజ్ అయిన వెంటనే ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేసి నన్ను తిట్టారు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా అన్న మీదగా నువ్వు వస్తావు, మా అన్నతో నేను ఫైట్ చేస్తావా అని. నేను ఎక్కడ ఫైట్ చేశానండి ఎన్టీఆర్ గారితో అంటే, పులి వచ్చింది కదా. ఎన్టీఆర్ సార్ కుండ తీసుకుని వేస్తాడు మొహం మీద, గాయాలు ఉన్నాయా పోయినా చూస్తున్నాను. సార్ మీరు KGF లో ఉన్నారు కదా? నేను KGF లో ఎక్కడ చేశాను సార్? అదే బొగ్గుంటది అక్కడ. గాలోడు ప్రమోషన్స్ కి వెళ్ళాలి, అర్జెంట్ గా మేకప్ చేసుకోవాలి. మేకప్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు అంటారు. హలో, ప్రమోషన్ కి వెళ్ళాలి, ఇది మేకప్ వేయాలి, వేరే షూటింగ్ ఉందా? సర్లే ఓకే. షూటింగ్ ఉందన్నాడు, దగ్గరలో ఏదైనా బ్యూటీ పార్లర్ ఉంటే అక్కడికి వెళ్ళి కొంచెం ఫేషియల్ చేయించుకుని వెళ్తే బాగుంటది. రావాలమ్మా రావాలి. ఫేస్ వాష్ 10 రూపాయలు రావాలి. మా థాయ్ మసాజ్ అయితే 15 రూపాయలు నేనే చేస్తా. హెడ్ మసాజ్ 3 రూపాయలే. బ్రెయిన్ మసాజ్ 10 రూపీస్. కిడ్నీ మసాజ్ 5 రూపీస్. ఏ ఇమ్మో, నువ్వు ఈ పని చేస్తావా? నాకు ఎప్పుడు చెప్పలేదురా. నువ్వు గోవాలో చేస్తున్నావు, మాకు చెప్పేది ఎప్పుడన్నా. గురుగారు చెప్పు. బ్యూటీ పార్లర్ కి ఎంత మంది అమ్మాయిలు వస్తా ఉంటారు కదా, అందరికి లైన్ వేస్తావు, ఒకటి కూడా పట్టించుకోవట్లేదు ఏంటండి? పడాలంటే ఉండాలి కదరా ఏంటి టాలెంట్. మరి మీకు టాలెంట్ ఉంది కదా, మీకెవరు పడట్లేదేంటి? నాకు టాలెంట్ ఉన్నా సరే టాలెంట్ లేని నా కొడుకు తిరుగుతుందా, నాకు పడట్లేదు అంతే. మరి నాకుంది కదా, నాకు పడట్లేదేంటి? హెయిర్ లేదు కదా. మరి నాకు నీ కిడ్నీ లేదు కదా. గురుగారు చెప్పరా. మొన్న ఇంద్రజ గారు వచ్చారండి. ఏమైంది? బ్యూటీ పార్లర్ కి తిట్టి పంపించేసా. తిట్టి పంపించావేంట్రా? లేకపోతే దేవుడు ఎలాగో ఆమెను అందంగా చెక్కాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను అందంగా చేయండి అంటే కోపం రాదు. సూపర్, బాగా చెప్పావు. అందుకే పంపించేసా. రష్మి గారు వచ్చారు. ఏమైంది? 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఈ మొఖాన్ని ఏదో ఒకటి చేయండి. మరి తీసుకోవచ్చు కదా. 1,00,000 రూపాయలు ఖరీద్దా అన్న మొఖం. అంతేందుకు, మొన్న వర్ష వచ్చింది, తిట్టి పంపించా. వర్షాన్ని తిట్టి పంపించావు? మరి జెంట్స్ కాదు లేడీస్ అని చెప్పి పంపించేసాను. రావాలమ్మా, ఏ పనికి మాలోళ్ళు వచ్చినా చేస్తాం మేకప్. ఏమండి ఫేషియల్ చేస్తారా? చేస్తా కానీ ఫేస్ ఉండాలండి. హలో గురుగారు, హీరో అందగాడు అంటారు అందరు నన్ను. సారీ సార్, మీరు రావాల్సిన సెలూన్ డాడ దగ్గరికి వెళ్ళాలి, కొంచెం ప్రాబ్లం లా ఉంది. హీరో అంటున్నారు మీరు. ఎంత కావాలంటే అంత ఇస్తా. ఎంత కావాలంటే అంత ఇస్తారా? రాత్రిళ్ళు ఆయన టేబుల్ మీద. ఏంటి ప్రాబ్లం? రాత్రా ఆయన టేబుల్ మీద. అమ్మో మంచాలు లేవు ఇప్పుడు. ఎంత కావాలంటే అంత ఇస్తా. ఏంటి సార్ డబ్బులేగా? డబ్బులే. రేటింగ్ అనుకుని కంగారు పడ్డా. ఏదో ఒకటి చేసి అర్జెంట్ గా ఈ ఫేస్ ని మార్చాలండి. ఏదో ఒకటి చేయాలి. అయితే అలా ముందుకెళ్ళి రైట్ తీసుకోండి సార్. అక్కడ పెద్ద షాప్ ఉంటది. ఏం షాపు? అక్కడ సినిమా వాళ్ళకి గ్రాఫిక్స్ చేస్తుంటారు, అదర్ చేంజ్ చేసుకోండి. గ్రాఫిక్స్ లో మనుషులు మారుతారా? మరి ఆయన చూసారా? మరి వీడి చేయొచ్చు గ్రాఫిక్స్. ఆయన చేస్తే ఇలా వేయడు, ఎంతమంది ఇంకా వరుసకుండి వాడాడు.
ఈడి చేయొచ్చుగా. వీడు చేయించాం గానీ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకేం ఉంటాయి కదా, అలాగే వీడికి హైట్ ప్లాంటేషన్ అడిగాడు. డాక్టర్ తీసుకెళ్తే ఒక ప్లాంట్ పెట్టేసుకున్నాడు కిందన. మీరు చేయించుకున్నారా సార్? నేను డయాలసిస్ చేయించుకున్నానండి డే బై డే. సార్ రండి సార్ కూర్చోండి. సినిమా ప్రమోషన్లకు వెళ్ళాలి. మరి చెప్పాలి కదా సార్ నాకు. ఏంటిది ఏంటిది? నెయిల్ పాలిష్. నెయిల్ పాలిషా? కాళ్ళకి చేస్తారు కదా. సార్ వీడు నేపాల్ లో బాగా ఫేమస్ సార్. నేపాల్లోనా? దొరికిపోయాడు అక్కడ, దొంగతనం చేసాడులే. చెవులు గులం చేస్తున్నా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? టూ ఫేసెస్ ఉన్నాయా మీకు? ఇటు పక్క ఉంది, ఇటు పక్క ఉంది, అందుకని. సార్ ఫస్ట్ లుంగి తీసేయండి సార్. ఒక షేవింగ్ చేసి ఫస్ట్. షేవింగ్ ఫోమ్ ఏం లేదా? సార్ చెప్పండి. మీరు తెలుగులో సినిమా చేశారా, మలయాళం ఇంగ్లీష్ కూడా చేశారా? ఇంగ్లీష్ ఏంటి సార్? ఇంగ్లీష్ వస్తున్నాయి సార్. ఏంటి సార్ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు సార్? మీరు లోపల పెట్టండి ఫోన్. సార్ ఫోన్ సక్సెస్ మీట్ అని పెట్టండి సార్. సార్ నాకు ఎవరన్నా ఫస్ట్ లేడీస్ తో చేయించండి. ఈ లోపల ఇలా చేరికి మసాజ్ చేయండి వెళ్ళి. రండి, రండి. చింగ్ చాంగ్స్. ఈ అమ్మాయి పేరు చెల్లి, అమ్మాయి పేరు అక్క, ఈ అమ్మాయి పేరు పెద్దక్క, అమ్మాయి పేరు పిన్ని. పిన్ని మీరు సుధీర్ కదా? అవునండి సుధీర్ అండి. మీరు చాలా బాగుంటారండి. మీరు ఇంత అందంగా ఉండి పార్లర్ కి రావడానికి గల రీజన్ ఏంటి? అంటే గాలోడు ప్రమోషన్స్ కి వెళ్ళాలి, కొంచెం ఏదన్నా లైట్ గా ఇంకొంచెం గ్లామర్ ఇంప్రూవ్ చేయడానికి హెడ్ మసాజ్, బాడీ అదే మసాజ్. వద్దులేండి, జస్ట్ ఫేషియల్ చాలండి. ఓన్లీ ఫేషియలా? ఏం చేస్తున్నాడు సార్ మనోడు? ఏం చేయడం ఏంట్రా, నేను ఎవరు తెలుసా? డీసీపీ రామ్ చందర్, ఇన్స్పెక్టర్ శివమణి, కృష్ణ మనోహర్ ఐపీఎస్. మఫ్తీలో ఉన్న ప్రెస్ రిపోర్టర్. నేనేం చేశాను సార్? వచ్చింది నుంచి కామెడీ చేయలేదనే మామూలు పగబట్టారు. రిపోర్టర్ ఏంటి నాన్న ఏడుస్తున్నావేంటి? ఏడుస్తున్నావేంటి? ఏమైంది నాన్న చెప్పు. ఒక్కొక్కసారి అమ్మాయి లేకపోతే నన్ను దారుణంగా ఈ సమాజానికి నేను ఒకటి చెప్తున్నాను. ఐ యామ్ ప్రెగ్నెంట్. మీ స్పందన ఏంటి సుధీర్ గారు? సార్ నేనే చేశాను సార్. ఏంటి చెప్పండి. సార్ నేనే చేయలేదు సార్. నన్ను సిగరెట్లతో కాల్చాడు. సిగరెట్ మామూలు కాల్చగా దాంతో అమ్మాయిని కాల్చకూడదండి. నాకు అలవాటే లేదు సార్. దీని పట్ల మీ సమాధానం ఏంటి? సార్ నేను అసలు ఆ అమ్మాయిలు ఎవరన్నా కనబడితే 10 అడుగుల దూరంలో ఉంటా. అలాంటిది నేను ఏమన్నా చేస్తా, అది కూడా మగోడిని. ఏమైందమ్మా? ఈ బిడ్డకి తండ్రి వాడే. నాన్నమ్మని పిలువు. బాబు పేరేం పేరు? గాలోడు. అమ్మ నా కొడక గాలోడా. ఈ బిడ్డ సుధీర్ బిడ్డో కాదో చెక్ చేద్దాం. తొడమే పుట్టుమచ్చ ఉంది. ఇదిగో పిన్ని. నాకు నా బిడ్డకి న్యాయం చెప్పాలి మీరే. సుధీర్ గారు దీని పట్ల మీ స్పందన ఏంటి? స్పందన అనే అమ్మాయి నాకు తెలుసు సార్. ఇప్పుడు చూసారా ఈ గాలుడు పంచులు. అమ్మ చెప్పు, నీకు ఏం న్యాయం కావాలి? బాబుని ఒక్కసారి ఎత్తుకోవాలని చెప్పు. బాబు తండ్రి మీద చుచ్చుపోయాలనుకుంటున్నాడు. చుచ్చుపోస్తారా? ముద్దు పెట్టు. ఏయ్ అది మొహం కాదయ్యా, వెనక తిప్పావు. ఇచ్చేసే, తనకిచ్చే. వెళ్ళి పాలు పెట్టేసే. ఇప్పుడు ఫైనల్ గా సుధీర్ ని పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తారు. అదేంటి మీరే పోలీసులు అన్నారు? ఇది ఫ్రాంక్ అండి, సరదా చేసాం పద. సరదా ఇలా బిడ్డలైనప్పుడు అర్థం చేసుకోవాలి కదా. ప్రాంక్ అంతా ప్రాంక్. మీరేంటి మీరందరూ ఖాళీ చెప్తా మీకు. ఇలా కాదు రండి. చాలా రోజుల తర్వాత
సుధీర్ స్కిట్ చేశారు, మళ్ళీ మీ టీమ్ తో పర్ఫామ్ చేయడం ఎలా అనిపించింది? ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం చాలా హ్యాపీయెస్ట్ థింగ్. మనోళ్ళతో పర్ఫామ్ చేయడం ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్. మా తల్లి కూతురు పర్ఫార్మెన్సెస్ లో వాళ్ళ కాంపిటీషన్ మధ్యలో మీరు కూడా వెళ్ళొచ్చి పర్ఫామ్ చేయడం అనేది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్ అండ్ సుధీర్ పర్ఫార్మెన్స్ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత? ఎవరి కళ్ళ దృష్టి తగిలిందో గాని వీళ్ళిద్దరూ అలా హ్యాపీగా స్కిట్స్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వీళ్ళిద్దరూ విడిపోవడం వీళ్ళకంటే ఎక్కువ మనకే బాధగా అనిపించింది. సో ఈ రోజు రామ్ ప్రసాద్ గారు అండ్ మా సిద్ధు కలిసి ఇక్కడ స్కిట్ చేయడం, మీరందరూ కలిస్తే అది ఒక పండగ అంతే. దో యు ఆర్ హియర్ ఫర్ ద ప్రమోషన్స్, మీరు ఈ స్కిట్ చేయడం చాలా చాలా సంతోషం. ఏ విషయం కోసం సుధీర్ బయటికి వెళ్ళారో ఆ పర్టికులర్ పాయింట్ కి సక్సెస్ఫుల్ గా మళ్ళీ ఇక్కడ తిరిగి రావడం అనేది నిజంగా చాలా హ్యాపీ. సిద్ధు, మీరేమనుకోకపోతే నా మనసులో ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలని ఒక చిన్న విషయం ఉంది. నేనే కాదు, ప్రేక్షకులందరూ కూడా చాలా మంది మనసులో ఉన్న క్వశ్చన్ ఇది. మీకు పేరు పెట్టింది మీ అమ్మా నాన్న అయితే ఈ పేరుకి ఇంతమంది ప్రేక్షకుల్ని ఫ్యాన్స్ చేసింది ఈటీవీ, మరి ఇది వదిలేసి ఎందుకు వెళ్ళారు? యాక్చువల్లీ దానికన్నా గొప్పగా చెప్పాలంటే జన్మనిచ్చింది అమ్మా నాన్నైతే పునర్జన్మనిచ్చింది ఈటీవీ. నేనేం వదిలేసలేదు, యాజమాన్యాన్ని అడిగి ఒక 6 months బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తానని చెప్పి 6 months అయిపోగానే మళ్ళీ అడిగాను, ఏమంటే నేను ఇప్పుడు రావడానికి రెడీ అని చెప్పని అన్నాను. వాళ్ళు మాట్లాడుతున్నాం, ఇంకా నెక్స్ట్ దేనికి వస్తా ఏ ఎంట్రీ ఇస్తానో కూడా తెలియదు, బట్ టక్ అని చెప్పి వస్తా కూడా నెక్స్ట్. నేను ఎక్కడికి వెళ్ళిపోలే. సో మేమందరం కూడా చాలా మిస్ అయ్యాం. ఇప్పుడు మీరు మళ్ళీ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది సిద్ధు, అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి, మిమ్మల్ని మేము చూస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు.